హలో ఫ్రెండ్స్. హైదరాబాద్, ఇంకా తుని, అలాగే విశాఖపట్నం ఈ 3 లొకేషన్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం రీసెంట్‌గా 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా అనే కంపెనీ ఉంది. నాట్కో ఫార్మా ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే విశాఖపట్నం లొకేషన్‌లో వచ్చేసి మ్యాన్‌కైండ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, నాట్కో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 19 జూలై రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, డి-ఫార్మసీ ఇంకా బి-ఫార్మసీ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఈ కంపెనీ వచ్చేసి ఆంకాలజీ ఇంకా నాన్ ఆంకాలజీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇక్కడ. ఇది ఫార్ములేషన్ కంపెనీ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్, క్యాప్సూల్స్ ఫిల్లింగ్, అలాగే బ్లిస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ వీటిలో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెషర్స్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు కాబట్టి మీకు జస్ట్ సబ్జెక్ట్ గురించి మాత్రమే కొన్ని క్వెషన్స్ అడిగి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకో డిపార్ట్మెంట్ వచ్చేసి ట్రైనింగ్ కోఆర్డినేటర్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. బి-ఫార్మసీ క్వాలిఫికేషన్ అడగడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎంప్లాయీస్ కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎస్ఓపి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ ట్రైనింగ్ కోఆర్డినేటర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తారు. ఇది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించింది కాబట్టి మనం దీన్ని స్కిప్ చేద్దాము. ఓన్లీ ఫ్రెషర్స్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇప్పుడు ఇందులో చూద్దాము. ఓకే. ఐటీఐ, డిప్లొమా ఇంకా బి-ఫార్మసీ, డి-ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నాట్కో కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి. సాటర్డే రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. 19 జూలై రోజు మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకి. హెడ్ ఆఫీస్ అనమాట. నాట్కో హౌస్ అనేది హెడ్ ఆఫీస్ నాట్కో కంపెనీ వాళ్ళది. రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మీకు కొత్తూరు అనే ఈ లొకేషన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొత్తూరు అంటే హైదరాబాద్ నుంచి ఔట్‌స్కట్‌లో ఉంటుంది. ఒక 20-30 కిలోమీటర్స్ నియర్ బై ఉంటుంది హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి మీకు కూకట్పల్లి నుంచి కూడా బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ అయితే చేశారు కంపెనీ సైడ్ నుంచి. మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూకట్పల్లిలో నుంచి కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఆధార్ ఇంకా పాన్ కార్డ్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 75 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఆపరేషన్, మెయింటెనెన్స్, అలాగే ప్రొడక్షన్ అని చెప్పి 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి 25 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి 50 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే 21, 22, 23, 24 ఇంకా 25 ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికొచ్చేసి ఒక కాంటాక్ట్ నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ నంబర్‌కి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. హెచ్ఆర్ నేమ్ వచ్చేసి జై అని చెప్పి ఉంది.
నంబర్ వచ్చేసి 9182708307 అని చెప్పి ఈ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి మీ అప్డేటెడ్ రెజ్యూమ్. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తుని లొకేషన్‌లో అయితే కంపెనీ ఉంది. అక్కడే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా తునిలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు సాలరీ వచ్చేసి 15,000 వరకు సాలరీ అయితే పే చేస్తున్నారు ఇనిషియల్‌గా పర్ మంత్. ఓకే. ఈ ఈఎస్ఐ అలాగే పీఎఫ్ ఫెసిలిటీస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మేల్ క్యాండిడేట్స్‌కి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో, అకామిడేషన్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి చాలా మంచి అవకాశం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యూటిలైజ్ చేసుకోండి జాబ్ ఆపర్చునిటీని. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మ్యాన్‌కైండ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కంపెనీలో వచ్చేసి 18 జూలై రోజు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పరవాడ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇస్తారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే బీఎస్సీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. 23, 24, 25. ఓకే. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి. ఫ్లాట్ నంబర్ 403 రామస్ ప్లాట్స్, సెకండ్ లైన్, ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు 18th జూలై రోజు. సో, ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఎంఎన్‌సీ కంపెనీ ఫ్రెండ్స్, మ్యాన్‌కైండ్ అనే కంపెనీ. పరవాడ లొకేషన్‌లో ఉంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని షిఫ్ట్‌లలో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మార్నింగ్, అలాగే ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్‌లలో కూడా. ఇమ్మీడియేట్‌గా ఎవరైతే జాయిన్ అవ్వడానికి ప్రిఫరెన్స్ చూపిస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది. సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది. ఈఎస్ఐ, పీఎఫ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు. 9441699345 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కూడా కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కనుక్కోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.